కేఆర్ న్యూస్ కు స్వాగతం. రిపోర్టర్ ఎం దుర్గారావు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కె. గంగవరం మండలం కోటిపల్లి గ్రామంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ సాయి సోమేశ్వర స్వామి ఆలయంలో వేలాదిగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామునే భక్తులు గోదావరిలో స్నానాలు ఆచరించి క్యూ లైన్ల ద్వారా స్వామివారిని దర్శించుకుని పునీతులైనారు. దేవస్థానం వారు భక్తులకు ఏ విధమైన ఆటకం కలగకుండా క్యూ లైన్లో ఏర్పాటు చేసి చంటి పిల్లలకు పాలు అలాగే వృద్ధులు కోసం వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. వేలాదిగా వచ్చిన భక్తులతో కోటిపల్లి గ్రామం జన సమూహం తలపించింది. అలాగే సాయంత్రం సాయా సోమేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో మంత్రి వాసంశెట్టి సుభాష్, ఆర్డీఓ, డీఎస్పీలతో స్వామివారి పూజా కార్యక్రమం నిర్వహించి తదనంతరం కోటి దీపాలు వెలిగించడం జరిగింది. భక్తులు 50 మంది కోటి దీపాలంకరణలో సాయా సోమేశ్వర స్వామిని దర్శించుకుని పునీతులైనారు. శివరాత్రి మహోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, పంచాయతీరాజ్ శాఖ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు అన్ని ఏర్పాట్లు చేశారు. पुण्यक्षेत्रे लोककल्याण सिद्ध्यर्थं वर्षे वर्षे कर्तव्य नक्षत्रं पूजयामि कंकंठाय नमः कंठं पूजयामि पूर्णिधोत्राय नमः भक्तं पूजयामि भक्तान् पूजयामि आस्कां पूजयामि सूर्यचन्द्राग्निधारिणे नमः सर्वाण्यङ्गानि पूजयामि ज्योतिस्वरूप लक्ष्मीनारायण देवताभ्यो नमः अन्नपूजां समर्पयामि समर्पयामि हस्तौ प्रक्षालयामि पादौ प्रक्षालयामि सुधाचमनिस्मर्पयामि ताम्बूलवाडु ताम्बकं विषयेण ऊगी भाई कर्पूर ऐनारु अल्ली वलयनो ताम्बूलं महाराजपतये नमः ताम्बूलं समर्पयामि कर्पूर निराजनम् भजन्त्रिलो सर ओम नमः शिवाय తిరిగెలిగించండి
అలాగా ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యంగా రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ముఖ్యంగా మహాశివరాత్రి ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా అదృష్టం కింద భావించాలి. దక్షిణ కాశీగా పిలువబడే చేతగాంచిన గుడి ఇది రామచంద్రపురం నియోజకవర్గంలో. ఇటు ద్రాక్షారామ గుడి, కోటిపల్లి గుడి. మరి ఈ గుడిని ఆవరణలో ఈ గుడి నియోజకవర్గంలో పుట్టి ప్రజలందరూ కూడా అదృష్టవంతులుగా భావించి ఈ రోజున అంతా శివోహం స్వరంతో మొత్తం అంతా కూడా రామచంద్రపురం నియోజకవర్గం మారుమోగింది. అలాగే ప్రత్యేకించి ఈ కోటిపల్లి గుడికి వచ్చేటప్పటికి గౌతమి నదిలో సుమారు 1 కోటి నదులు కలిసి ప్రవహించి మరి దానికి ఆధారంగా ఈ గుడి వెలిసింది. ఇక్కడ ఈ నదిలో స్నానం చేస్తే సుమారు 1 కోటి నదుల్లో స్నానం చేసిన పుణ్యం దొక్కుతుందని చెప్పి పురాణంలో కూడా ఉండడం జరిగింది. అయితే క్రమేపీ భక్తి భావాలు పెరుగుతూ ఉన్నాయి. ఆ సర్వేశ్వరుణ్ణి ఒకటే కోరుకున్నాను, ఏదైతే కల్తీగాళ్ళు ఉన్నారో కల్తీ ప్రసాదాన్ని ప్రజలకి పంచిపెట్టి గత ప్రభుత్వంలో అన్ని గుడుల్లో కూడా కల్తీ ప్రసాదం పంచిపెట్టి అందరం మనోభావాలు దెబ్బతీశాయో ఆ కల్తీగాళ్ళు మళ్ళీ ఇంకా ఈ యొక్క మళ్ళీ అధికారంలో రాకూడదని, అలాగే ఆ సర్వేశ్వరుడు, ఆ వెంకటేశ్వర స్వామి, అలాగే శివుడు కూడా అంటే శ్రీశైలం ప్రసాదంలో కూడా కల్తీ కలిసిందని చెప్పారు. కాబట్టి ఆ కల్తీగాళ్ళు ఎవరో కూడా మళ్ళీ అధికారంలోకి రాకూడదని, అలాగే ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని సువర్ణాంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు 24/7 ఇటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు శ్రమిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏదైతే భక్తిభావం కూడా లేని వాళ్ళు అధికారం చెలాయిస్తే అధికారంలోకి వస్తే ఏం జరుగుతుంది అనేది గత 5 ఏళ్ళు చూసాం. మరి 5 ఏళ్ళలో ఆయనకి అవగాహన లేదు. ఆయన కనీసం జగన్ రెడ్డి గారు యేసు ప్రభువులన్న కొలుస్తారో లేదో పూర్తిగా నాకు తెలియదు. ఎందుకంటే ఆయనకు అవగాహన లేదు. పండగ అంటే ఇంటి వెనకాల సెట్టింగ్ వేసుకుని ఒక దండం పెట్టుకోవడం అనేది భావిస్తూ ఉంటాడు ఆయన. అదేవిధంగా మనం చెప్తా ఉన్నాడు ప్రెస్ ముందుకు వచ్చి, ఆవు నాన్ వెజ్ తిన్నది, దాని ఆధారంగా నెయ్యి కల్తీ అయిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన చూస్తే జాలేస్తూ ఉంది. మేము మా హిందువులందరం కూడా బాధపడతా ఉన్నాం. ఆయనకి హిందుత్వం గురించి తెలియదు. కనీసం ప్రసాదం నాణ్యత లేదని కూడా సుబ్బారెడ్డి గారు ఒప్పుకున్నా సరే ఆయన ఇంకా వితండవాదన వాదిస్తూ ఆ సర్వేశ్వరుడు, ఆ వెంకటేశ్వర స్వామి చూసుకుంటారు. అలాగే మరొకసారి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.